పూర్వం ఒక గ్రామంలో వరుణదేవుడి దయ లేక వర్షం పడక ప్రజలు చాలా కష్టపడ్డారు. పొలాలు ఎండిపోవడంతో పంటలు పండక ఆకలితో బాధపడ్డారు. అప్పుడు ఆ గ్రామంలోని ఆడపిల్లలు అందరూ కలసి బొడ్డెమ్మ పండుగ జరపాలని నిర్ణయించారు. అమ్మాయిలంతా మట్టితో బొమ్మలు తయారుచేసి వాటిని బొడ్డెమ్మలు అని పిలిచారు. వాటిని రంగురంగుల పూలతో అలంకరించి పాటలు పాడుతూ ఊరంతా తిరిగారు. గ్రామ పెద్దలు కూడా ఈ పండుగలో భాగమయ్యారు. బొడ్డెమ్మల పూజ అనంతరం అమ్మాయిలు వాటిని బావిలో, వాగులో లేదా చెరువులో నిమజ్జనం చేశారు. వారి భక్తి చూసి వరుణదేవుడు ప్రసన్నమై వర్షం కురిపించాడు. పొలాలు పచ్చగా మారి పంటలు పండాయి. ప్రజలు సంతోషంగా జీవించారు. అప్పటినుంచి బొడ్డెమ్మ పండుగను అమ్మాయిలు, మహిళలు ప్రతి ఏటా జరుపుకుంటున్నారు. ఇది శ్రద్ధ, ఐకమత్యం, ప్రకృతి పట్ల గౌరవంకు ప్రతీకగా భావిస్తారు.